మంచి భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కూటమి పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు. కూటమి 2 ఏళ్ల పాలనపై రాజమహేంద్రవరంలో విజయోత్సవ సభను నిర్వహించారు. 2 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్దిపై ఫోటో స్టాల్స్ ను ఏర్పాటు చేయగా నేతలు పరిశీలించారు. అనంతరం ప్రసంగించిన నేతలు మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని నాటి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసేస్తే మళ్లీ రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్లేటువంటి విషయంలో గాని ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు ప్రమాదంగా ఉన్నాయని 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చెవిలో అధికారులు చెప్తే పెడ చెవిని పెట్టినటువంటి పరిస్థితి. నిజంగా ధవళేశ్వరం గేట్లు కనుక పోతే మళ్లీ ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలు రెండూ కూడా మళ్లీ ఒక చుక్క నీరు లేక ఒక్క పంట కూడా పండేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం మర్చిపోయే మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, ధవళేశ్వరం బ్యారేజీ లేక ముందు ఇక్కడంతా కూడా దుంపలు, కలగదుంపలు, తేగలు అవి కూడా దొరకకపోతే బంక మట్టిలో పెరిగి కొలుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు. అటువంటి స్థితి మళ్లీ ఆ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు పోతే 5 సంవత్సరాలు మళ్లీ ఒక్క రూపాయి పెట్టలా జగన్మోహన్ రెడ్డి. కానీ మనం అధికారంలోకి వచ్చాక మొన్ననే 150 కోట్ల రూపాయలు కేటాయించి టెండర్లు పిలిచి ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజీ సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేసి ఈ డెల్టాను కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం. ఈ రోజు కూడా ఈ డెల్టాకు సంబంధించి కాలువలు గాని, డ్రైన్స్ గాని 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి డీసీల్డ్ చేయాల, ఎక్కడ కూడా ఏ లాకుకి ఏ షట్టర్ గాని, ఒక డోర్ గాని ఎక్కడ కూడా రిపేర్ల మాట నుంచి కనీసం గ్రీస్ పెట్టి కూడా మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి. అందుకే మళ్లీ ఈ రోజు మొత్తం గోదావరి డెల్టా అంటే ఇది ఏదైతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు అంటే పాత ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి మళ్లీ ఈ గోదావరి సిస్టమ్ ను ప్రక్షాళన చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 14 కోట్ల రూపాయలు కేటాయించి లాయిడార్ సర్వే ఈ 2 ఉమ్మడి జిల్లాలు చేస్తాం. తొందరలోనే డిపిఆర్ తయారు చేసుకుని ఒక 2000 కోట్లైనా, 2500 కోట్లైనా, 3000 కోట్లైనా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల డెల్టాను ప్రక్షాళన చేసేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ఉభయ గోదావరి జిల్లాల రైతు అభివృద్ధికి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు గమనించారు. మెగా డిఎస్సీ అనేది ఆ రోజు ఆ ప్రభుత్వం కబుర్లు చెప్పింది తప్పితే ఏనాడు కూడా మెగా డిఎస్సీని ఏర్పాటు చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రమారమి 16,343 టీచర్ పోస్టులు భర్తీ చేసి వాటికి లెటర్లు కూడా ఇచ్చినటువంటి సంఘటనని అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సుపరిపాలన కొనసాగించే విధంగా మీరందరూ కూడా సహకరించండి అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ